హలో ఫ్రెండ్స్, నమస్తే. చాలా రోజుల తర్వాత నేను ఫస్ట్ టైం సింగూరు డ్యామ్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, నేను ఇక్కడికి వచ్చి గుచ్చేగాలం ఫిషింగ్ చేయడానికి మ్యాప్ అయితే కలుపుతున్నాను. అది తవుడు, దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను, రెడ్ కలరు. దాంతోపాటు మైదా పిండి, ఒక ఎగ్, ఈ మూడింటిని అయితే మంచిగా మిక్స్ చేసి నేను గుచ్చేగాలానికి అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, ఎప్పుడు కూడా పిండి చక్కగా కలుపుకోవాలి. ఎప్పుడైతే మనం మెత్తగా స్మూత్గా చక్కగా అయితే కలుపుకుంటామో, అంటే మరీ లూజ్గా జిగురుగా కాకుండా సరిపడా జిగురు పెట్టుకొని కలుపుకోవాలి. అప్పుడే ఆ ముళ్ళులు పెట్టుకున్న పిండి తొందరగా అయితే కరిగిపోదు. అదేవిధంగా నీళ్ళలో కూడా ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలంటే చక్కగా నీట్గా కలుపుకోవాలి. ఎప్పుడు కూడా వాటర్ అనేది చక్కగా చూసుకొని జాగ్రత్తగా కలుపుకుంటేనే పిండి బాగుంటుంది. ఎప్పుడైతే మనం పిండి చక్కగా కలుపుకుంటామో అప్పుడే మన చేప ఈజీగా పడుతుంది. ఎందుకంటే తినడానికి చాలా ఇంపుగా ఉంటుంది కాబట్టి. చూసారు కదా, ఆ విధంగా అయితే పిండి అయితే కలుపుకున్నాను. చూడండి, అదేవిధంగా గుచ్చకు కూడా పెట్టుకుంటున్నాను. చూడండి, చక్కగా చిన్న చిన్న గోళీలాగా అయితే చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా పిండి పెట్టుకున్న తర్వాత మంచి లొకేషన్ అయితే చూసి గుచ్చెని అయితే లోపలికి లోతులోకి అయితే వేసుకోవాలి. అది మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. మనం గుచ్చె వేసుకునే విధానం బట్టే ఉంటుంది ఏదైనా. ఎందుకంటే చక్కగా యాంగిల్ పెట్టేస్తేనే లాంగ్ అనేది పోతుంది. ఇంకోటి, ఈ హుక్స్ వచ్చేసి 0.4 చీను హుక్స్ పెట్టుకున్నాను నేను. లైన్ వచ్చి 0.50 mm. చూడండి, డబ్బా ఆ విధంగా అయితే పెట్టుకోవాలి. తర్వాత మనకు ఒక మంచి చేప అయితే పడుతుంది. చూడండి, పెద్ద రవ్వ చేప అయితే పడింది మనకి. చూస్తుండగానే డబ్బా అయితే చాలా లోపలికి అయితే లాక్కెళ్ళిపోయింది. దాన్ని తీయడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను. అంతా గడ్డి లోపల ఎలా ఉంటుందంటే మొత్తం నాచులో ఇరుక్కుపోయి లోపల నుంచి గుచ్చ అయితే లాక్కుపోయింది. దాన్ని అయితే నేను తీసుకొని బయటకు అయితే వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, మనకు ఒక మంచి రవ్వ చేప అయితే పడింది. ఈ సింగూరు డ్యామ్ అనమాట ఈ లొకేషన్ వచ్చి. ఫ్రెండ్స్, ఈ సింగూరు డ్యామ్లో చేపలు చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా గట్టిగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇదిగో మనకైతే 2 kgల రవ్వ చేప అయితే పడింది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని సింగూరు డ్యామ్లో చేపలు పట్టాలని. ఇన్ని రోజులకైతే నా కళ నెరవేరింది ఫ్రెండ్స్. ఇక మన సింగూరు డ్యామ్లో ఫిషింగ్ అయితే మొదలు పెడదాం, పెద్ద చేపలు అయితే పడదాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.